ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇంక్లూడింగ్ ఇండియాలో తీసుకుంటే టెక్ ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్, రకరకాల సాఫ్ట్‌వేర్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ వీటన్నిటిలో ఏమవుతుందంటే 15 గంటలు పని చేశావా? 20 గంటలు పని చేశావా? అనేది. ఓవర్ వర్క్ అనేది విపరీతంగా గ్లోరిఫై అయిపోతుందనమాట. అండ్ ఓవర్ వర్క్ అనేది న్యూ నార్మల్ అయిపోయింది. ఇంతకుముందు రోజుకి 8 గంటలు పని చేసావా? 10 గంటలు పని చేసావా? మాక్సిమం 12 గంటలు పని చేసావా? ఇప్పుడు రోజుకి 15 గంటలు పని చేసావా? 20 గంటలు పని చేసావా? ఇది న్యూ నార్మల్ అనమాట. అంటే అసలు వారం రోజులు రోజుకి పొద్దున్న 7 నుంచి నైట్ 12 వరకు పని చేస్తే అది గొప్పతనం అయిపోతుంది చాలామంది ఎంప్లాయర్స్‌కి. ఇది ఆర్గనైజేషనల్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు కానీ, ఎక్కడైతే ఆర్గనైజేషనల్ గ్రోత్ గురించి ఆలోచిస్తారో నిజంగా అనుకుంటారు. అసలు ఎక్కువ పని చేయని వాళ్ళు మన దగ్గర ఉండరు అని చెప్పి. అయితే ఎక్కువ అవర్స్ పని చేయటం, డెడ్‌లైన్స్ మీట్ అవ్వటం వల్ల క్వాలిటేటివ్ అవుట్‌పుట్స్ వస్తున్నాయంటే అది కూడా ఒక డౌటే. క్వాలిటీ ఆఫ్ వర్క్ ముఖ్యమా? ఎక్కువ అవర్స్ కూర్చోవడం, డెడ్‌లైన్స్ మీట్ అవ్వడం ముఖ్యమా? ఇది పెద్ద క్వెషన్. ద హ్యాపీయర్ ద ఎంప్లాయీస్ ఆర్, ద మోర్ ప్రొడక్టివ్ దే ఆర్. ఎంత ఎక్కువ సంతోషంగా ఉంటే అంత ఎక్కువ కొత్త ఐడియాస్ వస్తాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువుంటే ఇన్నోవేటివ్‌గా థింక్ చేయగలరంట. ఇన్‌ఫాక్ట్ హ్యూమన్ క్యాపిటలే అసెట్. ఈవెన్ టార్గెట్స్ మాత్రమే కాదు. ఎప్పుడైతే ఆ కోర్ అసెట్ మనం మిస్ అయ్యామో, హ్యూమన్ క్యాపిటల్‌లో క్వాలిటీ కోల్పోయామో అప్పుడు ఇబ్బంది పడతాం. అందుకని వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవడం, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ తీసుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్‌గా మెంటల్ హెల్త్ అనేది ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పని చేయాలంటే మనల్ని మనం ఎక్కువ స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా ఉండి చేస్తే గనక